శుద్ధీకరణ కూటాలు జరిగేటప్పుడు రెండో రోజు శుద్ధీకరణ కూటం అయిపోయి నేను నా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ, దైవజనమ దేవుడు మాట్లాడతాడు అంటారు కదా, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. దైవ సేవకురాలు అప్పుడే వచ్చారు. ఏంటి బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఒక అర్ధగంట క్రితం దేవుడు నాతో మాట్లాడాడమ్మా. ఏం మాట్లాడాడు మీతో? నేను చెప్పటం ప్రారంభించాను. మీటింగ్ ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నా లోపటుండి మాట్లాడుతున్నాడు. దైవజనుడా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మీద, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న దైవ సేవకుల మీద నాకు చాలా గొప్ప గొప్ప కళలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఆశలు నేను పెట్టుకొని ఉన్నా. ప్రభా, మరి మీ ఆశ మేము నెరవేర్చాలంటే ఏం చేయాలి ప్రభా? ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు సంఘానికి బోధించే ఆ బోధ స్థాయి 2025 నుంచి నువ్వు పెంచాలి. నీ ప్రార్థనా స్థాయిని నువ్వు పెంచాలి. నీ పరిశుద్ధత యొక్క స్థాయిని నువ్వు పెంచాలి. నీతో కలిసి సేవ చేస్తున్న నీ జత పని వారందరికీ ఈ మాట చెప్పు. ఏం చెప్పంటావు ప్రభా? రాగల 2025 సంవత్సరంలో ఈ పరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రాలలో గొప్ప ఉద్యమాన్ని నేను పుట్టించబోతున్నాను. నేను ఆ మహిమ కలిగిన కార్యం జరిగించున్నట్లుగా మీ ఆత్మీయ స్థాయిని, మీ ప్రార్థనా స్థాయిని ఇంకొంచెం పెంచుకోవటం ప్రారంభించండి. ప్రభు అలా మాట్లాడటం అంటే నా ప్రక్కొచ్చేది నిలబడి మాట్లాడే నేను ఆ మాటలు చెప్పనండి. నా లోపటి నుంచి ఆ మెల్లనైన స్వరం చెప్తూ ఏమన్నారో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారిలో నిందారహితంగా జరుగుతున్న కొన్ని పరిచర్యలు ఉన్నాయి. గొప్ప గొప్ప పరిచర్యలు భూమి మీద ఉన్నాయి. కానీ చాలామంది కొన్ని పరిచర్యలను విమర్శిస్తూ ఉంటారు. ఏ విమర్శకు నోచుకోకుండా ప్రజలందరి చేత హర్షించబడే పరిచర్యల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ప్రభు చెప్తూ అన్నారు, ప్రజల చేత నిందించబడకుండా ప్రజల హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న పరిచర్యల్లో ఇమ్మాన్యుయల్ పరిచర్య కూడా ఒకటి. బిడ్డలారా, నేను దేవుని సన్నిధిలో ఉండి మాట చెప్తున్నాను. ప్రభు అన్న మాట, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా బలమైన సందేశాల కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాణ్యమైన బోధ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రజలందరి హృదయాల్లో ఈ పరిచర్య పట్ల ఒక ముద్ర, ఇది కల్తీ లేని సేవ, పొట్టకూటి కోసం చేసే సేవ కాదు, ఇది ఒక త్యాగపూరితమైన సేవ, ప్రతిష్ఠించబడిన సేవని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి హృదయాల్లో ఓ ప్రత్యేకమైన ముద్ర నేను వేశా. ఇది మీరు సంపాదించుకున్నది కాదు, ఆ ముద్ర ప్రజల హృదయాల్లో నేనే వేశా. సంగమా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఈ ఆరాధనకి ఏ ప్రాంతం నుంచి వచ్చారో, మీ ప్రేమ యొక్క స్థాయిని పెంచండి, మీ పరిశుద్ధత యొక్క స్థాయిని పెంచండి, మీ ప్రార్థనా జీవితం యొక్క స్థాయిని పెంచండి. దేవుని సన్నిధిలో గడిపిన ఆ గంటల సమయపు స్థాయి అర్ధగంటోళ్ళు గంటకు పెంచండి. గంట ప్రార్థన